నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను వినతి ముందుగా హెడ్లైన్స్ వివేకానందుని చికాగో చారిత్రాత్మక ప్రసంగానికి 128 ఏళ్లు స్వామి స్ఫూర్తి యువతకు ఆదర్శనీయమన్న బీజేపీ నిలకడగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రికి తరలి వస్తున్న టాలీవుడ్ ప్రముఖులు దేశంలో తగ్గుతున్న కరోనా వైరస్ వ్యాప్తి 33,376 కొత్త కేసులు మహమ్మారి ధాటికి 308 మంది మృతి కృష్ణా జిల్లా మైలవరం మండలంలో దారి దోపిడీ లారీ డ్రైవర్ను బెదిరించి 7 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు ఇక డీటెయిల్స్ చూస్తే స్వామి వివేకానంద చికాగో చారిత్రాత్మక ప్రసంగానికి 128 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేవైఎం నగరంలో ప్రత్యేక ర్యాలీని చేపట్టింది. స్వామి వివేకానందుని స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. 1893వ సంవత్సరంలో చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో యువత స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద చారిత్రాత్మక ప్రసంగం చేసి 128 వసంతాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో ప్రత్యేక ర్యాలీని చేపట్టారు. పటమట పంటకాలువ రోడ్లోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం వద్ద నుంచి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యమూర్తి మాట్లాడుతూ చికాగో ప్రపంచ సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు చేసిన చారిత్రాత్మక ప్రసంగం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా స్వామి హిందూ మత గొప్పదనాన్ని లోకానికి చాటి చెప్పారని ఆయన కొనియాడారు. వివేకానందుడి స్ఫూర్తిని దేశ యువత అందిపుచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మిత్రులారా, ఎప్పుడూ లేని విధంగా మనం ఒలింపిక్స్లో మెజారిటీ పథకాలు సాధించాం. ఇవాళ మన దగ్గర కూడా 2 క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి అటువంటి పథకాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ అటువంటి స్ఫూర్తిని అందరికీ ఇచ్చినటువంటి ఘనత కూడా మోడీ గారిదే. మీరంతా గమనించే ఉంటారు. ప్రతి ఒక్క క్రీడాకారుతో కూడా ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళని ఉత్తేజపరిచి, ఎప్పుడు కూడా మన దేశ చరిత్రలో లేని విధంగా వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళు మెడల్ సాధించడంలో వాళ్ళకు స్ఫూర్తినిచ్చినటువంటి ఘనత మన ప్రీతమ మోడీ గారిది. కాబట్టి ఇవాళ మనం ఈ రోజున విజయవాడ పార్లమెంట్ జిల్లా వాళ్ళు మన యువమోర్చా నాయకత్వంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం, యువతలో చైతన్యాన్ని తీసుకురావడం చాలా సంతోషించవలసినటువంటి విషయం. మన దేశం ప్రధానంగా యువకులు ఎక్కువగా కలిగినటువంటి, ప్రపంచం మొత్తంలో కూడా యువకులు అత్యధికంగా కలిగినటువంటి దేశం భారతదేశం. కాబట్టి మన భారతదేశం పురోభివృద్ధి చెందాలంటే యువకులందరిలో కూడా చైతన్యం రావాలి. యువకులందరూ కూడా దేశం పట్ల, మన ధర్మం పట్ల, మన సనాతన ధర్మం యొక్క మన సంస్కృతి పట్ల కూడా వీళ్ళు అంకిత భావంతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రన్ చేపట్టడం జరిగింది. ఈ 2K రన్ సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి ఇక్కడికి వచ్చి నేను వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం నేత బోండా శిరీష్ మాట్లాడుతూ చికాగో ప్రపంచ మత సమ్మేళనంలో వివేకానందుని చారిత్రాత్మక ప్రసంగం భారతదేశ గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని అన్నారు. సర్వమతాలు సోదరి భావంతో మెలగాలన్న వివేకానందుని స్ఫూర్తి యువతకు ఆదర్శనీయమని అన్నారు. వివేకానంద గారు చికాగోలో ప్రసంగించి 128 సంవత్సరాలు అయిన సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా విజయవాడ పార్లమెంట్ శాఖ నుంచి యువతనందరినీ కలుపుకొని 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. వివేకానంద గారు ఏదైతే అందరూ సమానంగానే ఉండాలి, మతాలు కులాలు అవన్నీ ఉండకుండా ముందుకు పోవాలని చెప్పి యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారో ఆయన్ని స్మరించుకొని ఈరోజు రన్ ఫర్ యువ అనే కార్యక్రమాన్ని
మేము కార్యక్రమం నిర్వహించుకొని ఈరోజు 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం పడమట స్టెల్లా ఆడిటోరియం దగ్గర నుంచి కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులు, క్రీడాకారులు వాళ్ళకు కూడా విజయవాడ శాఖ నుంచి, పార్లమెంట్ యువమోర్చా శాఖ నుంచి వారికి ఇక్కడ విచ్చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వివేకానంద గారిని ప్రతి ఒక్కళ్ళు గుండెల్లో పెట్టుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు చెప్పిన విధంగానే, ఆ రోజు చెప్పిన విధంగానే ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముందుకు నడుస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రోడ్డు ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. తేజును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపిన వైద్యులు మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని అన్నారు. బైక్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై మెగా అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. నిన్న రాత్రి సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధిలో ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తీగల వంతెన వద్ద నుంచి ఐకియా వైపు స్పోర్ట్స్ బైక్పై వెళుతుండగా సాయి ధరమ్ తేజ్ ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోయాడు. వాహనం కింద పడిపోవడాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న 108 సిబ్బంది మొదట సాయి ధరమ్ తేజ్ను గుర్తించకుండానే ప్రాథమిక చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి తరువాత నటుడు సాయి ధరమ్ తేజ్గా గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీస్ సిబ్బంది దగ్గరలో ఉన్న మాదాపూర్లోని మెడికోవర్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం అపోలో హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కంటి పైభాగంతో సహా ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందని ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని అన్నారు. ఇదిలా ఉంటే హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్న సమాచారంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. జనసేనాని పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, హీరో రామ్ చరణ్, దర్శకులు త్రివిక్రమ్, ప్రకాష్ రాజ్, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఆసుపత్రికి తరలివచ్చి సాయి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇక మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకోవడంతో తోపులాట జరగడం వల్ల రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులను అక్కడి నుంచి పంపించివేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల వద్దకే పోలీసులు సేవలను తీసుకువెళ్లారు. బాధిత కుటుంబాలను పరామర్శించి సమస్యలను తెలుసుకోవడంతో పాటు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వివిధ రకాల నేరాలకు గురైన మహిళలకు అండగా ఉండేందుకు కృష్ణా జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బాధితుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మచిలీపట్నం పరిధిలో ఓ గ్రామంలో ఎస్పీ పర్యటించారు. తల్లిదండ్రులను కోల్పోయిన 2 కుమార్తెలు దుకాణంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో 8వ తరగతి చదువుతున్న మైనర్పై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి మరణాంతరం ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన ప్రయోజనాలు కూడా వారికి అందకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వారి వద్దకు వెళ్లి కేసు స్థితిగతులను తెలుసుకున్నారు. మరో గ్రామంలో ఓ వ్యక్తి యువతిని ప్రేమ పేరుతో వంచించి పారిపోయాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న ఆ కుటుంబం కనీసం ఉండడానికి నిలువ నీడు కూడా లేని స్థితిలో ఉందని ఎస్పీ తెలిపారు. మోసపోయిన బిడ్డను చూడలేక తల్లిదండ్రుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల సిబ్బంది కూడా వారి పరిధిలో ఉన్న బాధిత కుటుంబాలను పరామర్శించి వినాయక చవితి పండుగను జరుపుకున్నారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరు సమీపంలో దారి దోపిడీ జరిగింది. పుల్లూరు నుంచి ఖమ్మం వెళుతున్న లారీని అడ్డగించిన దుండగులు డ్రైవర్ను బెదిరించి 7 లక్షలు ఎత్తుకెళ్లారు. నిందితులను ఖమ్మం వాసులుగా గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరులో దారి దోపిడీ జరిగింది. మండపేటలో అక్రమంగా పీడీఎస్ బియ్యం విక్రయించిన 2 లారీ డ్రైవర్లు బియ్యం అమ్మిన 7 లక్షల సొమ్మును ఓ లారీ డ్రైవర్కు అప్పగించారు. అయితే 7 లక్షల సొమ్ముపై మరో లారీ డ్రైవర్ కన్నేశాడు. ఖమ్మంకు చెందిన దోపిడీ ముఠాతో డ్రైవర్ కుమ్మక్కై నగదును దోపిడీ చేశాడు. ఈ ఘటన అనంతరం మరో డ్రైవర్ మైలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దోపిడీ విషయాన్ని గోప్యంగా ఉంచి విచారణ చేపట్టారు. 2 లారీ డ్రైవర్లపై అనుమానంతో అదుపులోనికి తీసుకున్నారు.
దోపిడీ ముఠాలో ఓ కానిస్టేబుల్ కొడుకు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఖమ్మంలో స్పెషల్ టీంతో దోపిడీ ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిడమానూరులోని ఆస్ట్రల్ పైప్స్ కంపెనీలోని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోనికి తెచ్చారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ ఖాదర్ బాషా, పటమట పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు. ప్రమాద ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మోడల్ డైరీ సమీపంలో ఉండే ఆస్ట్రల్ పైప్స్ కంపెనీ గోడంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ పైపులు తయారు చేసే ఆస్ట్రల్ పైప్స్ కంపెనీ గోడంలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా దట్టమైన పొగలు పైకి రావడంతో గమనించిన కంపెనీ ఉద్యోగులు హుటాహుటిన సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. గోడం తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. గోడంలో మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ గోడం పక్కనే వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 20 గోడౌన్లు ఉండడంతో చుట్టుపక్కల గోడౌన్ల ఉద్యోగులు, స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవలసిన పాలకులు సామాన్య ప్రజల నెత్తిన పన్నుల భారాలు మోపుతున్నాయని మండిపడ్డారు. కరోనా నియంత్రణలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. వైసీపీ పాలనలో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి దాపురించిందని బాబురావు దుయ్యబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కృష్ణలంక 22వ డివిజన్లో బ్రహ్మరాంబపురంలో కరపత్రాలను పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో పాలకులు అనుసరిస్తున్న తీరును ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ, దేశంలో నిత్యావసరాలు, వంట గ్యాస్, పెట్రోల్ ఉత్పత్తుల పెరుగుదలకు మోదీ విధానాలే కారణమని మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటుకోవడంతో పేద సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. మోదీ, జగన్లు పోటాపోటీగా ప్రజల నెత్తిపై పన్నుల భారాలను మోపుతున్నారని బాబురావు దుయ్యబట్టారు. ఇంటి పన్ను, చెత్త పన్నులతో పాటు కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచేసి వైసీపీ సర్కార్ ప్రజలను దోచుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయడంతో పాటు వేసిన పన్నుల భారాన్ని ఉపసంహరించుకోవాలని బాబురావు డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచివేసి సామాన్యుల నడ్డి విరిచింది. ఇది పండగల సీజన్. ఈ పండగల సమయంలో కనీసమైనటువంటి సరుకులు కూడా కొనుక్కోలేనటువంటి దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు దాదాపుగా గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలకు చేరుకుంటా ఉంది. పెట్రోల్ 110 రూపాయలకు పెరిగిపోయింది. డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఇలా మొత్తం 1 కాదు 2 కాదు, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వమే దీనికి కారణం. అలాగే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగటం వల్ల సరుకుల రవాణా ఛార్జీలు పెరిగి అన్ని సరుకులు రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు ఎలా బతకగలుగుతాడు? అందుకే ఈ రోజున ఒక్క నిత్యావసర వస్తువుల ధరలే కాదు, దొడ్డిదారున పరోక్షంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల రేట్లు పెంచింది. కరోనా టైంలో జనం అంతా అల్లాడిపోతూ ఉంటే కరోనా సమయంలో పనులు పోయినాయి, వ్యాపారాలు లేవు, బతకడమే కష్టంగా మారింది. ఇవాళ ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కనీసం బతకడానికి ఒక్కొక్క కుటుంబానికి 7,500 ఇవ్వాలి. ఇవాళ నువ్వు బియ్యం ఇచ్చేసాను బతకమంటే ఎలా బతుకుతారు? నూనె ప్యాకెట్ ఉందా? లేకపోతే నిత్యావసరాలు ఉన్నాయా? కూరగాయలు ఎవరిస్తారు? గ్యాస్ బండకి ఎవరు పెడతారు? దీనికి తోడు ఇవాళ కరెంట్ రేట్లు కూడా పెంచేశారు. ఏనాడో వాడుకున్న దానికి బిల్లు ఇవాళ కట్టాలంటున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంకి దుర్మార్గ విధానాల్ని రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం వ్యతిరేకించాల్సిన పోయి వాళ్ళు పెట్టిన షరతులకు లొంగిపోయి ఈ రెండూ కలిపి జనం మీద ఎత్తున భారం వేస్తూ ఉన్నారు. కరోనాలో ప్రజల ప్రాణాలు కాపాడటంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా ఘోరంగా విఫలమయ్యింది. పైపెచ్చి వాళ్ళు మాత్రం వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చామని ప్రచారం చేసుకున్నారు. వ్యాక్సిన్ చేసినటువంటి పత్రాల మీద, వ్యాక్సిన్ పత్రాల మీద కాదు,
కరోనాతో చచ్చిపోయినటువంటి వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ల మీద మోడీ గారు బొమ్మ వేసుకోవాలి. దేశంలో ఈరోజు కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి, అయితే మరణాలు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 33,376 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిడ్ దాటికి మరో 308 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 25,000 కోవిడ్ కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. మునుపటి రోజుతో పోలిస్తే దేశంలో కోవిడ్ కేసుల నమోదు సంఖ్య కాస్త తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు దేశవ్యాప్తంగా 15,92,135 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 33,376 మందికి పాజిటివ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మొత్తం కేసుల సంఖ్య 3,32,08,330కి చేరాయి. మరోవైపు కోవిడ్ కారణంగా దేశంలో మరో 308 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,42,317కు ఎగబాకింది. ఇదే సమయంలో శుక్రవారం మరో 33,119 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకోగా దేశంలో కరోనాను జయించిన వారి మొత్తం సంఖ్య 3,23,74,497కు చేరింది. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,91,516 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక వ్యాక్సినేషన్లో భారత్ దూసుకుపోతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 65,27,175 టీకా డోసులు అందించారు. తాజా గణాంకాలతో దేశంలో ఇప్పటి వరకు 73,5,89,688 టీకా డోసులు అందించినట్లు కేంద్రం వెల్లడించింది. పెన్షన్దారులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలతో ఏళ్ల తరబడి తీసుకుంటున్న పెన్షన్లు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అర్ధాంతరంగా పెన్షన్లు నిలిపివేస్తే తాము ఎలా బతకాలంటూ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల పంపిణీ విధానంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం భారీగా మార్పులు చేసింది. ఒక బియ్యం కార్డుకు ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేసింది. ఇతర ప్రాంతాల్లో ఉంటూ 2-3 నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకునే వెసులుబాటును రద్దు చేసింది. ఏ నెల పెన్షన్ను ఆ నెలే తీసుకోవాలని స్పష్టం చేసిన ఏపీ సర్కార్ పోర్టబిలిటీ విధానాన్ని సైతం ఆపేసింది. ఇక ఈకేవైసీ చేయించుకొని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కాని వారి పెన్షన్లు కూడా సర్కార్ నిలిపివేసింది. దీంతో ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు గంపెడు కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల కారణంగా పెన్షన్లు నిలిచిపోవడంతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తన ఇంటిలో 2 పెన్షన్లు నిలిపివేశారని వన్టౌన్కు చెందిన ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన భార్య ఇద్దరూ 65 ఏళ్లు పైబడిన వారిమేనని, తన భార్య అనారోగ్యంతో మంచాన పట్టిందని, ఇప్పుడు పెన్షన్ నిలిచిపోవడంతో తాము ఎలా బతకాలని వృద్ధుడు వాపోయాడు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్నే తమకు ఆధారమని, ఇప్పటికైనా అధికారులు పెన్షన్ను మునిపట్ల తమకు అందించాలని అభ్యర్థించాడు. ఇద్దరికి 10 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు. ఇప్పటికి ఎలా ఇద్దరికి ఇయ్యను, ఒకరికే ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు ఒకటి కూడా ఇవ్వలేదు మాకు. చంద్రబాబు ఉన్న కాంచి మాకు 10 ఏళ్ళ నుంచి ఇద్దరికి ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారు, ఒకరికే ఇస్తాము, ఇద్దరికి ఏమని అంటున్నారు. అది కూడా ఇవ్వలేదు. ఈ సందర్భంగా గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన మరో వృద్ధుడు మాట్లాడుతూ దాదాపు 10 ఏళ్ల నుంచి తాను, తన భార్య వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నామని, అయితే కొత్త నిబంధనలతో తమకు పెన్షన్ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక కార్డుకు ఒక పెన్షన్ ఇస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఒక పెన్షన్ కూడా తమకు రాలేదన్నారు. ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టి తమలాంటి వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. వయసు మీద పడటంతో
తమకు పనిచేసే ఓపిక కూడా లేదని, ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకుంటే ఎలా బతకాలో అర్థం కావట్లేదని బాధను వ్యక్తం చేశారు. పింఛన్లు 75 రూపాయల కానీ నడుస్తున్నాయి. ఆ రెడ్డి గారు ఉన్నప్పటి కానీ నడిచాయి, చంద్రబాబు గారు ఉన్నప్పటి నుంచి నడిచాయి, చంద్రబాబు గారు ఉన్నప్పటి కానీ నడిచాయి. మీరు వాటిని కెలికి ఇప్పుడేమో తీసేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ముసలమ్మకేమో కాలు విరిగిపోయింది, మంచం మీద ఉంది. నా వయసులో ఉన్నాడు, పని చేసుకున్నాడు. ఇప్పుడు నా కాలు కనబడలేదు, చెవులు వినబడలేదు, ఏం చేయాలో నాకేమో అర్థం కాదు. ఆ పింఛన్ తీసేస్తామని, అదేంటి అలాగే నడిస్తే 2 తీసేస్తామని 2 ఆపేస్తున్నారు. మేము ఎలా బతకాలో ఆలోచించండి. అది న్యాయం కాదు సార్, న్యాయం కాదు. మీరు బాగా ఆలోచించి ముసలి గురించి ఒక కన్ను పెట్టి చూడండి, లేకపోతే మాకు బతికితే లేదు. ఈ సందర్భంగా వార్డు సచివాలయ ఉద్యోగి మాట్లాడుతూ ఏ ఒక్కరి పెన్షన్ను ప్రభుత్వం తొలగించలేదన్నారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన 174 జీవో మేరకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఒకే కుటుంబంలో మరే ఇతర పెన్షన్లు తీసుకుంటున్న వారికి మాత్రమే పెన్షన్ను నిలుపుదల చేసినట్లు తెలిపారు. ఒక కుటుంబంలో వితంతువులు కానీ, అలాగే 90% లోపం ఉన్న దివ్యాంగులు ఉన్న పెన్షన్ను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ పెన్షన్ల నిలుపుదల గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం అనేది ఎవరి పెన్షన్ కూడా తీసివేయాలనే ఉద్దేశం అయితే కాదు. కొంతమంది వ్యక్తులు ఏంటంటే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎంప్లాయీలు అవ్వడం వల్ల, లేదంటే వాళ్ళ ఇంట్లో కొంతమంది గవర్నమెంట్ పెన్షన్ తీసుకోవడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే పెన్షన్ నిలుపుదల చేసింది. ఓన్లీ ఒక 1 మంత్ మాత్రమే స్టే ఇచ్చారు. అంటే నిలుపుదల మాత్రమే చేసింది. ఎవరి పెన్షన్ ఆపడం కానీ తీసివేయడం కానీ జరగలేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళల్లో ఆ ఇంటికి సంబంధించి ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డుకి ఒక పెన్షన్ మాత్రమే ఇవ్వాలి. రెండో పెన్షన్ ఎటువంటి పరిస్థితుల్లో ఇస్తామంటే, ఒకవేళ డిజేబిలిటీ పీపుల్స్ ఎవరైనా ఉంటే, అంటే మనకి వికలాంగు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి 90% అబోవ్ వాళ్ళు ఉంటే కనుక, అంటే మంచానికి పరిమితమైన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మనము అటువంటి కుటుంబంలో రెండో పెన్షన్, వృద్ధాప్యం కానీ విడో కానీ ఇంకొక రెండో పెన్షన్ మనం శాంక్షన్ చేయడానికి గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. ఒక కార్డుకు ఒక పెన్షన్ అంటూ సర్కార్ తెచ్చిన కొత్త నిబంధనలు పెన్షన్దారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వయసు మీద పడి పనిచేసే ఓపిక లేని వారికి, అలాగే వితంతువులు, ఒంటరి మహిళలకు సర్కార్ పెన్షన్ రూపంలో ఇచ్చే ఆ కొద్దిపాటి డబ్బులే వారికి జీవన ఆధారం. అయితే ప్రభుత్వం హఠాత్తుగా పెన్షన్ నిలిపివేయడంతో వారికి ఏమి చేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. నిబంధనల పేరుతో అటువంటి వారిని ఇబ్బందులకు గురి చేయకుండా ప్రభుత్వం అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వివేకానందుని చికాగో చారిత్రాత్మక ప్రసంగానికి 128 ఏళ్లు. స్వామి స్ఫూర్తి యువతకు ఆదర్శనీయమన్న బీజేపీ. నిలకడగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి. ఆసుపత్రికి తరలి వస్తున్న టాలీవుడ్ ప్రముఖులు. దేశంలో తగ్గుతున్న కరోనా వైరస్ వ్యాప్తి. 33,376 కొత్త కేసులు. మహమ్మారి దాటికి 308 మంది మృతి. కృష్ణా జిల్లా మైలవరం మండలంలో దారి దోపిడీ. లారీ డ్రైవర్ను బెదిరించి 7 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు.
ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.